అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫ్లాగ్ ఆఫ్కి వచ్చిన మన ఇంటర్నేషనల్ బాక్సర్, తర్వాత అర్జున అవార్డీ హుసాముద్దీన్కి, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి, తర్వాత మెడికల్ డాక్టర్స్కి, ఐఎంఏ వింగ్కి, ఇక్కడికి వచ్చిన గిగ్ వర్కర్స్కి, తర్వాత ఆటో డ్రైవర్స్కి, మిగతా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. సబ్కో ఆదాబ్ పత్రికాల్. ఇప్పుడు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ పెట్టాం. లైక్ ఇప్పటి నుంచి వాసోత్సవాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అసలు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పారు అందరికీ ఒక క్వశ్చన్ కాబట్టి మామూలుగా చెప్తాను. కోవిడ్ టైంలో అందరూ మాస్క్ పెట్టుకున్నారు కదా. 2 years కోవిడ్లో చనిపోయింది మన నిజామాబాద్లో 200 మంది చనిపోయారు. 2 years 2020-21లో 200 మంది చనిపోయారు నిజామాబాద్లో. लास्ट 1 year 2025 में 1 साल में 250 మంది 250 లో చనిపోయారు. కోవిడ్లో చనిపోయిన దానికన్నా రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి కోవిడ్లో మాస్క్ పెట్టుకున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. పెట్టుకోవాలి కదా మనం. హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది పెట్టుకుంటున్నాం? చాలా మంది పెట్టుకుంటున్నారు, పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకో? నాకేమీ కాదు, అరే నేను ఎక్సలెంట్ డ్రైవర్ సార్, వెహికల్ వస్తుంటే సైడ్కి తప్పించుకో ఎగిరిపోతాను, అందరికి అవుతుంది एक्सीडेंट, నాకు అవ్వదు సార్. अरे दारू पीने के बाद भी मैं चला लूंगा, मेरे कुछ नहीं होगा. ఈ యొక్క మైండ్ సెట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆలోచించండి. యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారు. కింద పడిన తర్వాత వీడు మంచి డ్రైవర్, దెబ్బ తగలకుండా ఉంటుందా రోడ్డు మీద? అరే వీడు ఏం కాదు, ఒక ఫుల్ బాటిల్ తాగినా వీడికి ఏం కాదు, కింద పడినా దెబ్బ తగలవద్దని రోడ్డు సాఫ్ట్ అయిపోద్దా? రోడ్డు సాఫ్ట్ అవుతుందా? గట్టిగానే ఉంటుంది కదా రోడ్డు. యాక్సిడెంట్ మీరు యాక్సిడెంట్గా ఆలోచిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ మేము క్రైమ్ కింద చూస్తాం. ఎందుకు క్రైమ్? ఎందుకు అంటున్నానంటే యాక్సిడెంట్ మన యొక్క నిర్లక్ష్యం వల్ల అవుతుంది. నిర్లక్ష్యం ఎట్లాగా? హెల్మెట్ పెట్టుకోకపోవడం ఒక నిర్లక్ష్యం, ఓవర్ స్పీడింగ్ ఒక నిర్లక్ష్యం, ట్రిపుల్ రైడింగ్ నిర్లక్ష్యం, వితౌట్ లైసెన్స్ లేకుండా తోడడం నిర్లక్ష్యం. ఇవన్నీ నిర్లక్ష్యం వల్ల అవుతుంది. సో మీరు అడగచ్చు, సార్ ఇవన్నీ మేము చెయ్యం సార్, మేము మంచి డ్రైవర్లము, మేము మంచి వాళ్ళం, మాకెందుకు చెప్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అడగచ్చు. గ్యారంటీ. गिग वर्कर्स उన్నారు, ब्लिंकिट में उన్నారు, कितने 10 घंटे रहते रोड पे आप लोग, 10 घंटे के ऊपर रहते ना, 10 గంటల రోడ్ మీద ఉంటారు కదా. 10 గంటలు 10 గంటలు రోడ్ మీద తోలుతుంటారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు, తెల్లారి నుంచి సాయంత్రం దాకా 12 గంటలు 14 గంటలు పని చేస్తారు. మీరు మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరొకరు వెయిట్ చేస్తుంటారో లేదా ఇంటికి వెళ్ళేదానికి? ఎవరు వెయిట్ చేస్తారు మీ ఇంట్లో? భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు, కొంతమందికి అమ్మాలు వెయిట్ చేస్తుంటారు, కొంతమంది చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం సేఫ్గా వెళ్ళాల్సింది పోలీస్ వాళ్ళ కోసం కాదండి. तुम लोग घर सेफ पुलिस वालों के लिए मत जाना. अपने घर वाला जो वेट कर रहे हैं, अपनी ఇంటి వాళ్ళు ఎవరైతే మీకోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం సేఫ్గా వెళ్ళండి. వాడికి రోడ్ రూట్స్ తెలియవు. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సడన్గా జంతువు వచ్చింది, ఓవర్ స్పీడ్గా వెళ్ళావు, సడన్ బ్రేక్ వేసావు, ఏమవుతుంది? ఎవడు పడతాడు? తోలేవాడు పడతాడు. జో గాడి చలారా ఓ గిరేగా, మిగతా వాళ్ళు కాదు. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మనకి ఎటువంటి కాకుండా వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ అరైవ్ అలైవ్లో తీసుకొస్తున్నారు. సో ఈ అరైవ్ అలైవ్ అనేది ఏదో ఒక రోజు పెట్టాము, ర్యాలీ పెట్టి వెళ్ళిపోవడానికి కాదు. మన యొక్క దృక్పథం, మన యాటిట్యూడ్, మనం డ్రైవింగ్ చేసే విధానం, हम जो गाड़ी चलाने का तरीका है उसमें बेसिक चेंजेस आने का जरूरत है. आप लोग के थ्रू
మీ ద్వారా మీ చుట్టూ ఉన్న నలుగురు నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. అట్లాగా మీరు ఎదగాలి, అట్లాగా యూ షుడ్ బి దేర్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి మీరు వెళ్తుంటే అన్ని చోట్ల వెళ్తుంటారు. మీరు ఏది ఒక దగ్గర ఉంటారా? లేదా నేను కంటేశ్వర్లోనే ఉంటాను, లేదంటే కలీల్వాల్లోనే ఉంటాను, అట్లా ఉంటుందా? नहीं मैं बस कंटेश्वर पे डिलीवरी करता हूँ, बाकी जगह डिलीवर नहीं करता, वैसे होते क्या? నిజామాబాద్ పూరా డెలివరీ करते हो ना तुम लोग? నిజామాబాద్ మొత్తం తిప్పుతారు కదా. అట్లా సేమ్ థింగ్, మీరు అన్ని చోట్ల వెళ్తారు కాబట్టి మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. అరే నీట్గా ఉండాలి, నీట్గా ఇట్లా చేసుకోవాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అటువంటిది అందుకోసం మిమ్మల్ని పిలిచాము ఈ మీటింగ్కి. మీ ద్వారా ఈ మెసేజ్ ఇంపార్టెంట్ అని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ఎప్పుడైనా వెహికల్ వెళ్ళే ముందు వెహికల్ ఎక్కేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ ఎప్పుడో వేసుకోవాలి, హెల్మెట్ కావాలి, స్పీడ్ వద్దు, మొబైల్ కాదు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం హెల్మెట్ కావాలి, హెల్మెట్ ఎప్పుడు వెహికల్ మీద కూర్చోగానే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది మీ మైండ్లోకి ఎక్కాలి. హెల్మెట్ వెహికల్ మీద బైక్ స్టార్ట్ చేస్తున్నామంటే హెల్మెట్ కావాలి, స్పీడ్ వద్దు, మొబైల్ కాదు, ఈ 3 పెట్టుకున్నాం అనుకోండి, దాని ద్వారా మనం చాలా వరకు యాక్సిడెంట్ తగ్గించవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఎవరో ఒక ప్రాణం పోవడం కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద రావడం. మర్డర్లలో పోయిన సంవత్సరం మొత్తం నిజామాబాద్ మర్డర్లలో 40 మంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్ మీద 250 మంది చనిపోయారు. మహేష్, ఉదయ్, సందీప్, గోపి, ప్రమోద్, ఇలియాస్, మోహన్, జయప్రకాష్, విఠల్, రమాదేవి, శృతి, భావన, నరేష్, స్వామి, సతీష్ వీరందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో నిల్చొని హెల్మెట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి క్యూ పద్ధతిలో రావాల్సి వచ్చేసి హెల్మెట్ స్వీకరించవలసిన దయచేసి లైన్ క్రమంలో వచ్చేసి మీ హెల్మెట్లను స్వీకరించవలసిందిగా మనవి. మనము ఇప్పటి వరకు అరేజ్ అలైవ్ కార్యక్రమంలో క్రమశిక్షణ గురించి నిజానికి చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడుకున్నాం. మరి ఆ క్రమశిక్షణను ఖచ్చితంగా ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా పాటించగలరని. అందరికీ నమస్కారం. ఇవాళ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ మన నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నార్మల్ క్యాంపెయిన్ కాకుండా ఉన్న రోడ్ డ్రైవర్స్, రోడ్ యూజర్స్ యొక్క అవగాహన, లేదంటే వాళ్ళ యొక్క నడిచే దృక్పథంలో మార్పు తీసుకురావడానికి తలపెట్టిన ఈ క్యాంపెయిన్. డీజీ సార్ శివధర్ రెడ్డి సార్ నిన్న సీఎం గారి చేతుల మీద ఈ క్యాంపెయిన్ ఇనాగ్రేట్ చేశారు. దీని యొక్క ఎయిమ్ గ్రామాల నుంచి, రోడ్ సేఫ్టీ కమిటీల నుంచి మన పట్టణాల దాకా ఉన్న ప్రతి ఒక్క రోడ్ యూజర్ని వాళ్ళలో అవగాహన తీసుకురావడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ యొక్క ప్రాముఖ్యత పెంచడం, అట్లానే బేసిక్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్ యాక్సిడెంట్లు, రోడ్డు మీద అయ్యే ఇన్సిడెంట్లను తగ్గియాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇవాళ మనం నిజామాబాద్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గిగ్ వర్కర్స్తోనూ, ఆటో డ్రైవర్స్తోనూ, ఆర్టీసీ డ్రైవర్స్తోనూ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఇది ప్రతి గ్రామం దాకా వెళ్తుంది, ప్రతి గ్రామం, ప్రతి వాహన చోదకుడు దాకా వెళ్తుంది. అందరికీ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన తీసుకొచ్చు ఈ మన రోడ్స్ని ఇంకొంచెం సేఫ్గా, హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. థ్యాంక్ యూ. జై హింద్.